నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నిన్న ఇషాన్ కిషన్ సంధించినటువంటి సిక్స్ల వెనుక ఒక విషాదం దాగి ఉంది. లోపల బాధను దిగమింగుకొని టీమిండియా కోసం నిన్న విజృంభించినటువంటి ఇషాన్ కిషన్ వెనక జరిగినటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొన్న రింకు సింగ్ తండ్రి, నిన్న ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ వరల్డ్ కప్ వేళ టీమిండియా క్రికెటర్ల కుటుంబాలలో తీవ్ర విషాదాలు నింపాయి. రింకు సింగ్ తండ్రి మరణించి వార్త అందరినీ కలిచివేసింది. ఫైనల్ మ్యాచ్కి 2 రోజుల ముందు ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయం పైన మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ఇషాన్. తాను సాధించిన ఈ విజయాన్ని కజిన్ సిస్టర్కి అంకితం ఇస్తున్నట్లుగా ఇషాన్ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్కు ముందు అంటే శుక్రవారం నాడు మా కజిన్ సిస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె కోసమే నేను బాగా ఆడాను. హార్దిక్ పాండ్యాతో ఈ విషయాన్ని చెప్పాను. అతడి ప్రోత్సాహంతో జట్టుకు ప్రాధాన్యం ఇచ్చాను. మహిళా దినోత్సవం రోజున వచ్చిన ఈ విజయాన్ని ఆమెకు అంకితం ఇస్తున్నా అని ఇషాన్ కిషన్ అన్నాడు. అలాగే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్ తనకు మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ గురించి కూడా ఇషాన్ మాట్లాడాడు. సూర్యాభాయ్ నాకు కాల్ చేసి వరల్డ్ కప్ గెలిపిస్తున్నావా లేదా అని అడిగాడు. దానికి నేను మీరు నమ్ముతున్నారా లేదా అని అడిగా. నమ్ముతున్నా అని సూర్య సమాధానం ఇచ్చాడు అని ఇషాన్ కిషన్ భావోద్వేగంతో తన మనసులోని మాటలను పంచుకున్నాడు. ఇక ఇషాన్ కిషన్ కజిన్ సిస్టర్, ఆమె భర్త మార్చి 6న కారు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద ఘటనతో ఫైనల్ మ్యాచ్కు రావాల్సిన ఇషాన్ కుటుంబ సభ్యులు అక్కడే ఉండిపోయారు. ఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత ఇషాన్ కిషన్ బ్యాట్ను ఆకాశం వైపు చూపిస్తూ తన సోదరికి నివాళులర్పించాడు. ఇషాన్ కిషన్ ఈ వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 25 బంతుల్లోనే 4 4లు 4 6ల సాయంతో 54 రన్స్ రాబట్టాడు. అలాగే ఈ టోర్నమెంట్లో 9 మ్యాచ్లలో 317 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు. కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న అతడు T20 వరల్డ్ కప్ జట్టుకు అనూహ్యంగా ఎంపికైనటువంటి విషయం తెలిసిందే. ఈ టోర్నీలో అద్భుతమైనటువంటి ఫామ్ను కనబరిచి టీమిండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇషాన్ కిషన్. ఏదేమైనా కూడా ఒకవైపు కప్ సాధించామని సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో టీమిండియా ఆటగాళ్ల వెనుక జరిగినటువంటి విషాద ఘటనలు ఈ టోర్నమెంట్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలాయి.